ప్రభునందు ప్రేమించబడిన ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభునందు మీ అందరికీ మా శుభావందనాలు తెలియజేసుకుంటున్నాం. మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరందరూ వర్ధిల్లుచున్నారని నమ్ముచున్నాను. ఆయన వాక్యాన్ని నిత్యం ధ్యానిస్తూ మీ విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో, ప్రార్థనా జీవితంలో మీరు బలపడుచున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. జ్ఞాపకం చేసుకొని ప్రియులారా, క్రైస్తవ జీవితంలో ఈరోజు ఒక ముఖ్యమైన అంశం గురించి మనం వాక్యం ధ్యానించుకునే దానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకనంటే ఈ అంశం దేని గురించి అనంటే ప్రతి క్రైస్తవుడికి ఎదురయ్యే ఒక మహా అంశం. ఆ అంశం ఏంటి అని కనుక నన్ను అడిగినట్లయితే, మన జీవితాలలో దేవుడు మనకు అనుగ్రహించిన కృపను బట్టి, మన జీవితాల్లో దేవుడు మనకు అనుగ్రహించిన ఆశీర్వాదమును బట్టి, మన జీవితాల్లో దేవుడు మన అనుగ్రహించిన శక్తిని బట్టి, వీటన్నిటి బట్టి దేవుడికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునే వారమై ఉన్నాం. అయితే గమనించిన ప్రియులారా, కొన్ని కుటుంబాలలో, కొన్ని సంఘాలలో, కొన్ని హృదయాలలో క్రైస్తవ్యం అని అంటే అర్థం తెలియక చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. క్రైస్తవ్యం అని అంటే దేవునితో నడవడం. క్రైస్తవ్యం అంటే దేవునితో నడవడం. ఏ దేవుడు? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు. యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు అందించిన ఒక మహా గొప్ప అంశం ఏంటి అని అంటే ప్రార్థన చేయడం. మనకు ఎటువంటి శ్రమ కలిగినా ప్రార్థించినప్పుడు తప్పకుండా మనందరికీ జవాబు దొరుకుతుంది. అయితే ఈరోజు అంశం ఏంటి అంటే, శ్రమని మన జీవితాల్లో మనం ఎలా ట్రీట్ చేస్తున్నాం, శ్రమని మన జీవితాల్లో మనం ఎలా ఆహ్వానిస్తున్నాం, శ్రమ వచ్చినప్పుడు మనం ధైర్యంగా ఎలా ఎదుర్కొంటున్నాం, శ్రమ వచ్చినప్పుడు దేవుణ్ణి మనం దూషించే వారిగా ఉన్నామా? అసలు ఈ శ్రమ అంటే ఏంటి అన్న దాని గురించి ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. ఎందుకనంటే ఈ శ్రమ అనేది క్రైస్తవ జీవితంలో ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. నేను చాలాసార్లు చెప్పున్నాను ఆ వాక్యంలో, శ్రమ అనేది క్రైస్తవ జీవితంలో ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. ఎందుకనంటే దేవుడు మనకు అనుగ్రహించే శక్తిని బట్టి ఈ శ్రమని ఎదుర్కొనే ఏ ఒక్క హృదయం అయినా కూడా, అది క్రైస్తవుడు అవ్వచ్చు, మనిషి అన్నవారు ఎవరైనా అవ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య ఉండే ఉంటుంది. దాంట్లో దేవుణ్ణి మనం తలుచుకున్నప్పుడు, దేవుణ్ణి మనం ఆరాధించినప్పుడు, దేవుణ్ణి మనం పూజించినప్పుడు, దేవునికి మనం ప్రార్థించినప్పుడు, దేవుడు అనుగ్రహించే ఏ ఒక్క మాటకైనా మనం అంగీకరించి లోబడి జీవించాల. దీనికి మనందరం యాక్సెప్ట్ అనే ఒక బుక్ని చదవాల. యాక్సెప్ట్ అనే బుక్ ఏంటంటే పేతురు గారు రాసిన పుస్తకాలలో మనకు క్లియర్గా యాక్సెప్ట్ అంటే ఏంటో అర్థమవుతుంది. అంటే శ్రమ అంటే ఏంటి, శ్రమకు మనం ఎలా స్పందించాలి అన్న ఒక విషయం పేతురు గారు మనకు క్లియర్గా తన పుస్తకాలలో లిఖింపబడి ఉన్నాడు. అయితే పేతురు గారిని నేను ఎందుకు తీసుకున్నానంటే, పేతురు దేవునికి లోబడి జీవించడం నేర్చుకున్నాడు. పేతురు దేవునితో కలిసి జీవించడం నేర్చుకున్నారు. పేతురు దేవునితో నడవడం నేర్చుకున్నాడు. పేతురు దేవుని కోసం శ్రమలు అనుభవించడం నేర్చుకున్నాడు. ఒక క్రైస్తవుడు శ్రమలు ఎందుకు అనుభవించాలి, అనుభవించినప్పటికీ తన జీవితంలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయి, ఆ శ్రమల్ని ఎలా ఆహ్వానించాలి అనేది పేతురు గారు మనకు కళ్ళకు కట్టినట్టు తన పుస్తకంలో చూపిస్తాడు ప్రియులారా. మరి చదువుదాం ఆ పుస్తకాన్ని. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. మీ దగ్గర పరిశుద్ధ గ్రంథాలు కనుకున్నట్లయితే తప్పకుండా తెరచి ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించేదానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే వాక్యం ఎంత ధ్యానిస్తే మన హృదయాల్లో ఉన్న మలినం పోయి మనకు శుద్ధ హృదయం ఏర్పడుతుంది. కాబట్టి ఈ వాక్యాన్ని ధ్యానించేదానికి ప్రయత్నం చేయండి. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపరకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి.
ఇక్కడ దాకా ఫుల్ స్టాప్ పెట్టుకుందాం. ఇక్కడ దాకా చదువుకొని ఈ ఒక వాక్యాన్ని ధ్యానిద్దాం. ఫస్ట్ కింద ఉన్న వాటిని ధ్యానించడం తర్వాత ఈ 12వ అధ్యాయం ఎందుకు తీసుకున్నానంటే, దేవుడు పేతురుకి ఎటువంటి ఆశీర్వాదం అనుగ్రహించాడో ఈ ఒక 12వ వచనం నుండి చివరి వచనం వరకు ఉంటది. మనకు జాగ్రత్తగా చూసినట్లయితే, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడుతుంది. మన జీవితాల్లో మనకు కలుగుచున్న ప్రతి శ్రమను గూర్చి మనకు దేవుడికి ప్రార్థన చేస్తాం కదా. ప్రతి ఒక్కరం ప్రార్థన చేస్తాం, ఎందుకంటే భయం. ఈ శ్రమని నేను ఎదుర్కోగలనా, ఈ శ్రమలో దేవుడు నాకు తోడై ఉన్నాడా లేదా అని చాలా మందికి చాలా ప్రశ్నలు వాళ్ళ హృదయాల్లో ఉండొచ్చు. అయితే పేతురు రాసిన పుస్తకాలన్నీ కనుక మీరు చదివినట్లయితే తప్పకుండా వీటికి ప్రశ్నలు మీ దగ్గర నుంచి మీకు దొరుకుతాయి. ప్రార్థించినప్పుడు దేవుడు అనుగ్రహించే ప్రతి ఒక్క సమాధానం కూడా పేతురుకి తెలుసు. ఎందుకంటే పేతురు దేవునితో నడవడం నేర్చుకున్నాడు కాబట్టి. పేతురు అడిగిన ఒక మహా మాట ఏంటనంటే, ఆకాశం భూమి ఎంతవరకు ఉంటాయో అంతవరకు నేను నీతో అడుగులు వేస్తాను అని. ఎంత గొప్ప మాట చూడండి. ఎటువంటి శ్రమ వచ్చినప్పటికీ, ఎంత బాధ కలిగినప్పటికీ, ఎంతగా అపవాది నన్ను శోధించినప్పటికీ నా అడుగు నీ వైపు వేయడం ఆగదు అని పేతురు చెప్తున్నాడు. పిల్లారా, ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే, మీకేదో వింత సంభవించినట్లు మీరు ఆశ్చర్యపడకూడదు. శ్రమని ఎలా ఆహ్వానించాలి అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది. మన జీవితాల్లో దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదం మెండుగా మనకు అనుగ్రహించబడిందా, లేదంటే శ్రమల ద్వారా వాటిని మనం ఆహ్వానించినప్పటికీ అవి మన జీవితాల్లో శ్రమనే బయటికి కనపరుస్తున్నాయా అన్నది ఇక్కడ బేస్ చేసుకుని ఉంటుంది పిల్లారా. ఎందుకనంటే ఎదుటి వ్యక్తికి మనం గనక శ్రమలు పడుతున్నట్టు కనుక తెలిసినట్లయితే వాళ్ళు అడిగే మొదటి ప్రశ్న ఏమిటనంటే, ఒకవేళ అన్యులైతే మీరు క్రైస్తవంలో ఉన్నప్పటికీ ఏమి లాభం, ఇంత శ్రమలు అనుభవిస్తున్నారు అని. దానికి సమాధానం చెప్పేవారికి ఈరోజు మనం ఉండాలి పిల్లారా. ఏదో వింత సంభవించినట్లు మనం ఆశ్చర్యపడకూడదంట. మన జీవితంలో శ్రమ కలిగినప్పుడు దాన్ని మనం ఆహ్వానించే దాన్ని బట్టి మన స్పందన కూడా ఉంటుంది. మనకు అర్థమైంది, దేవుడు మనకు ఒక శ్రమ నుండి ఆశీర్వాదం ఇవ్వాలని మనకు ఒక మాట చెప్పాడు అనుకోండి. అయితే మనం ఆ శ్రమను చూడకుండా ఆశీర్వాదం కనుక చూసినట్లయితే 99% 99 పాళ్ళు ఈరోజు క్రైస్తవ జీవితంలో ప్రతి ఒక్కరి హృదయం కూడా మలినం లేకుండా ఉంటుంది పిల్లారా. నేను ఎందుకు చెప్తున్నానంటే, పేతురు అంత మహా గొప్ప శ్రమను అనుభవించాడు కాబట్టి పేతురు ఆ శ్రమని ఎలా ఆహ్వానించుకున్నాడో ఇక్కడ మనకు తన పుస్తకం ద్వారా తెలుపుచున్నాడు. కాబట్టి ఈ ఒక వచనాన్ని తప్పకుండా మనం చదవాలి. చదివి దాన్ని అర్థం చేసుకోగలిగితే తప్పకుండా క్రైస్తవంలో శ్రమలు ఎలా ఆహ్వానించబడతాయి మన జీవితంలోకి, దేవుడు ఆ శ్రమల ద్వారా మనకి ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఆ శ్రమల ద్వారా దేవుడు మనకి ఎటువంటి ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడో మనకు అర్థమవుతుంది పిల్లారా. ఎందుకనంటే ఈ సీమోను అనబడున్నటువంటి పేతురు దేవుడికి ఎంతో గొప్ప ప్రియుడు. కాబట్టే దేవుడు కళ్ళకు కట్టినట్టుగా పేతురికి తన ఆశీర్వాదం ఎలా ఉంటుందో, తన అద్భుత కార్యాలు ఎలా ఉంటాయో చూపించాడు. ప్రతి ఒక్కరు చూపించాడు. కాకపోతే పేతురు స్పెషల్ ఏంటనంటే, పరిశుద్ధ గ్రంథంలో పేతురు అనుభవించిన శ్రమలలో మిగిలిన శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శ్రమలను అనుభవించారు. కానీ పేతురు పుస్తకాలలో శ్రమల గురించి ఉన్నట్లుగా ఇంకా ఏ పుస్తకంలో ఉండదని నేను చెప్తాను పిల్లారా. శిష్యుల పుస్తకాలలో శ్రమల గురించి ఈయన మెన్షన్ చేసినట్టుగా, అంటే ఈయన వివరించి విశదీకరించి వివరణ ఇచ్చినట్లుగా ఇంకా ఏ పుస్తకంలో ఉండదు అని నేను చెప్తా. పేతురు రాసిన ప్రతి ఒక్క పుస్తకం కూడా ప్రతి క్రైస్తవుడు కనుక చదవగలిగితే శ్రమలు వాళ్ళ జీవితంలో వచ్చినప్పటికీ అవే తెలియకుండా దేవుణ్ణి ప్రకటింపబడే ఆశీర్వాదంగా మారతాయి. అంత గొప్ప ఆశీర్వాదం పేతురికి దేవుడు అందించాడు. అయితే ఈ వచనాల్లో గనక మనం
కొన్ని వచనాలు కనుక వచ్చినట్లయితే, కిందకి చదువుకున్నవి కాకుండా ఇంకొంచెం కిందకి వచ్చినట్లయితే, క్రీస్తు శ్రమలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా ప్రతి ఒక్కరు. క్రీస్తు శ్రమలో పాలివారు అంటే మనం కూడా దాంట్లో పాలిభాగస్థులమై ఉన్నంతగా సంతోషించాలంట. అంటే ఎలా అంటే, పేతురు తన జీవితంలో సిలువేయాలని పేతురుని తీసుకెళ్ళినప్పుడు నేను సిలువేస్తామని పేతురు చెప్పినప్పుడు, వద్దు, నన్ను సిలువేయొద్దు, నన్ను యేసు ప్రభువులు వారికి ఏ విధంగా అయితే సిలువేశారో ఆ విధంగా నాకు సిలువేయడు, నాకు నచ్చదు, ఇంకోటి అంత అర్హత నా జీవితానికి లేదు అని పేతురు అంటాడు. మరి ఎలా అనంటే, తలకిందులుగా సిలువ వేయమంటాడు. నన్ను తలకిందులుగా సిలువ వేయండి, ఎందుకంటే ఆయనకి వేసిన విధంగా కనుక నాకు సిలువ వేసే అంత అర్హుణ్ణి నేను కాను అని పేతురు అంటాడు. పిల్లారా, శ్రమకి దేవుడు పేతురుకు అనుగ్రహించిన కిరీటం ఏంటో తెలుసా పిల్లారా? మన జీవితాల్లో ఈరోజు పేతుర్ని మనం ధ్యానించగలుగుతున్నామంటే దానికి కారణం అదే. మన జీవితాలలో పేతురుని చూసి మన శ్రమల్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలో చాలా నేర్చుకోవచ్చు. అంత ఇంత కూడా కాదు, చాలా నేర్చుకోవచ్చు. శ్రమలో అంటే చాలా మంది ఈరోజు వెనకడుగు వేసేవారిగా ఉన్నారు పిల్లారా. శ్రమ అనంటే క్రైస్తవ జీవితానికి అలంకరణ లాంటిది. తెలుసా మీకు ఆ విషయం? మనలో చాలా మంది, మన క్రైస్తవ కుటుంబాలు కానివ్వండి, క్రైస్తవ సంఘాలు కానివ్వండి, క్రైస్తవ జీవితాలు ఏమన్నా కానివ్వండి, పేతురు అనుభవించిన ఒక 30% అంటే 30% శ్రమను కూడా మనం అనుగ్రహించే వారిగా లేదు ఈరోజు మన జీవితంలో. 30% పేతురు అనుభవించిన 30% శ్రమను కూడా అనుభవించే వారిగా ఈరోజు మనం లేవు ప్రియులారా. పేతురు దేవుని కొరకు నిలబడినట్లుగా ఈరోజు మనం దేవుని కొరకు మన జీవితాల్లో నిలబడలేము. అది ఎందుకనంటే, పేతురుకు అనుగ్రహింపబడిన ఆశీర్వాదం ఈరోజు మన జీవితాల్లో మనం అనుగ్రహింపబడి లేము కాబట్టి. ఎందుకు మన జీవితాల్లో మనకు అటువంటి ఆశీర్వాదం అనుగ్రహింపబడలేదనంటే, శ్రమను చూసి మనం భయపడతాం, శ్రమను చూసి మనం వెనకడిగేస్తాం, శ్రమను చూసి మనం టెన్షన్ ఫీల్ అవుతాం. అంటే దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలని చెప్పి. పేతురు ఏం చేశాడు ఇక్కడ? వద్దు, నాకు అలా ఏది సిలువ, నన్ను తలకిందులుగా సిలువ వేయించుకొని శ్రమ అనుభవించాడు పేతురు. అంతటి గొప్ప ధైర్యం ఈరోజు మన శ్రమలు అనుభవించడంలో ఉంది ప్రియులారా. క్రైస్తవ జీవితానికి శ్రమ అనేది ఒక అలంకరణ. నీవు శ్రమలు అనుభవిస్తున్నావంటే, అన్యుడు వచ్చి, లేదంటే నీ స్నేహితులు ఎవరో ఒక అన్యులు ఉన్నప్పటికీ వాళ్ళ నీ దగ్గరకు వచ్చి నువ్వు శ్రమలు అనుభవిస్తున్నావు క్రైస్తవ జీవితంలో ఉన్నప్పుడు ఏం లాభం అనగా నిన్ను అడిగినట్లయితే నీ శ్రమలు వాళ్ళకి సమాధానం చెప్పాల. అంతేగాని నీకు శ్రమ వచ్చినప్పుడు దేవుణ్ణి కనుక నువ్వు దూషిస్తే, నాకేం అవసరం, నేను దేవుడిని నమ్ముకున్నాను కదా, నువ్వు దేవుడు కదా, నా జీవితంలో శ్రమలు వస్తాయని నీకు తెలుసు కదా, రాకుండా చేయొచ్చు కదా నువ్వు అడిగినట్లయితే, నీకు ఇస్కరియోతు యోధాకి ఎటువంటి తేడా లేదు. దేవుణ్ణి అప్పగించాడు యోధా. ఈరోజు నీ శ్రమల్ని నువ్వు తట్టుకోలేక, నీ శ్రమలను నువ్వు ఆహ్వానించలేక దేవునికి అపకీర్తిని తెచ్చిపెట్టేవాడిగా నీ జీవితంలో నువ్వు ఉన్నావు. పెద్ద తేడా ఏం లేదు. 99% ఈరోజు క్రైస్తవ జీవితాలు నాశనం అవుతున్నాయంటే దానికి కారణం అదే. శ్రమకు తట్టుకోలేకపోవడం, శ్రమకు వెనకడుగేయడం. ఇంకా ఎన్నాళ్ళైనా దేవుని జీవితం ఎలాగ సాగిందో, మానవ జీవితంగా దేవుని జీవితం ఎలాగ సాగిందో, మానవులుగా మనం పుట్టి ఈరోజు అలా పేతురుని చూసి మన జీవితంలో చాలా నేర్చుకోవాలి పిల్లరా. అయితే మనం చదవబడినటువంటి వాక్య పాఠంలో కొద్దిగా కనుక కిందకు వచ్చినట్లయితే, మనం ముందుగా చదువుకున్న 3 వచనాల నుంచి మనం ఏం నేర్చుకున్నామనంటే, మనకు కలిగిన శ్రమల్ని మనం ఏ విధంగా ఆహ్వానించాలి మొదటిది. రెండోది, ఆ శ్రమను చూసి మనం ఆశ్చర్యపడకూడదు, మన జీవితంలో కూడా వచ్చింది ఆ శ్రమ అని, ఎందుకంటే ప్రతి ఒక్క క్రైస్తవ జీవితంలో శ్రమ వస్తుంది. మూడోది, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏ విధంగా భూలోకంలో శ్రమ అనుభవించారో ఆ శ్రమలో మనం కూడా పాలిభాగస్థులమై ఉన్నాము అని సంతోషించుచు శ్రమలను అనుభవించాలంట. ఈ 3 మనం నేర్చుకున్నాం పిల్లారా. ఇంకొద్దిగా కనుక వాక్య పాఠం ముందుకు వచ్చినట్లయితే, క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు.
ఇంకొకసారి చదువుకున్నాం ప్రియులారా. క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు. చూడండి పిల్లరా, ఈ ఒక్క 4 అంశం గురించి మనం ఇంకా ధ్యానించాలనంటే, ఈ ఒక్క చదువుకున్న 3 వచనాల్లో కూడా ఏ విధమైన ఆశీర్వాదం ఉంటుంది అంటే, 4వ వచనంలో మనకు నీట్గా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. అదేంటంటే, ఆయన నామం నిమిత్తం అంట ఒకవేళ మనం కనుక నింద అనుభవించినట్లయితే మహిమా స్వరూపైన ఆత్మ అంటే ఎవరి ఆత్మ? దేవుని యొక్క పరిశుద్ధాత్మ మన మీద నిలిచి ఉంటుందంట. మన మీద నిలిచి ఉంటుందంట ఆత్మ. కాబట్టి మనం మనం ధన్యులం. ఆ ఆత్మ మన మీద నిలిచి ఉంటుంది కాబట్టి, ఆ శ్రమల్ని మనం అనుభవించాం కాబట్టి, శ్రమల్ని మనం ఆహ్వానించాం కాబట్టి, శ్రమ మనకు ప్రతి ఒక్క అంశంలో ఎలా జీవించాలి అని నేర్పించింది కాబట్టి, దేవునితో మనం ఉన్నట్లు సంతోషించుచు శ్రమలను అనుభవించాం కాబట్టి మనకు అనుగ్రహించిన కిరీటం అది, దేవుని ఆత్మ మన మీదకి రావడం. ధ్యానించండి ప్రియులారా, మనం ఎందుకు ధన్యులం అని అంటే ఇక్కడ మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అదేంటనంటే, మీరు ధన్యులు. దేనికి ధన్యులం? మనం దేవుని ఆత్మ మన మీదకి వచ్చిస్తున్నది కాబట్టి మనం ధన్యులం అంట. దేవుని ఆత్మ మన మీదకి వచ్చే అంత ధన్యులం ఈరోజు మన జీవితంలో మనం అవ్వగలమా ప్రియులారా? శ్రమల్ని మనం ఏ విధంగా అనుభవించాలో ఈ యొక్క 4 వచనాల్లో మనకు తెలుస్తూ ఉంది. 12వ వచనం, 13వ వచనం, 14వ వచనం. ఈ ఒక ఏదైనా కూడా మన జీవితంలో ఎందుకు దూరం అవుతుందని అంటే, దేవుని ఆత్మ ద్వారా మనం ధ్యానించాలి ప్రియులారా. ఎందుకనంటే, దేవుడు మనకు అనుగ్రహించే ప్రతి ఒక్కటి, అది కృప కావచ్చు, లేదంటే శక్తి కావచ్చు, ఆశీర్వాదాలు కావచ్చు, నడిపింపు కావచ్చు, ప్రతి ఒక్కటి దేవుడి ద్వారా వచ్చే ప్రతి ఒక్కటి ఈరోజు మన జీవితాల్లో మనం ఎందుకు దూరం చేసుకున్నామంటే, శ్రమకు తాళలేక మనం ఉంటున్నాం కాబట్టి. శ్రమకు తాళలేకపోతున్నాం, శ్రమకు నిలవలేకపోతున్నాం. మనం శ్రమ వచ్చినప్పుడు ప్రార్థించిన ఎడల మన శ్రమ నిమిత్తం మనకు విశ్రాంతి అనుగ్రహింపబడుతుంది దేవుని ద్వారా. అయితే అది కొద్ది కాలమే. మళ్ళీ తప్పకుండా క్రైస్తవ జీవితం కనుక మనం ఈ భూలోకంలో జీవిస్తున్నట్లయితే తప్పకుండా మనకు శ్రమలు అనుభవించబడతాయి. మనం చనిపోయేదాకా, పుట్టిన నిమిత్తం చనిపోయేదాకా తప్పకుండా మనకు శ్రమలు అనుభవించబడతాయి. ఎందుకంటే క్రైస్తవ జీవితం అంటేనే శ్రమతో కూడిన మార్గం. తప్పకుండా శ్రమలు అనుభవించబడతాయి. అయితే ఆ శ్రమలలో మనం ఎలా జీవించుతున్నాం అన్నది ఇక్కడ ప్రశ్న. ఆ శ్రమల్లో మనం ఎలా నడుస్తున్నాం అన్నది ఇక్కడ ప్రశ్న. ఆ శ్రమల్లో మనం దేవుని చేయి విడిచిపెడుతున్నామా అన్నది ఇక్కడ ప్రశ్న. నీవు 365 రోజులు దేవుణ్ణి సంతోషించుచూ సేవిస్తావు. అయితే 364 రోజులు నువ్వు సంతోషించు దేవుని సేవించి 365వ రోజు కనుక నీకు ఎక్కువ శ్రమ కలిగించాడంటే దేవుడు, ఈ 365 రోజులు ఆయనతో కలిసి, 364 రోజులు ఆయనతో కలిసి నడిచిన ప్రతి ఒక్క దారిని మర్చిపోతావు. నువ్వు ఆయన నీకు పంచిన ప్రేమ మర్చిపోతావు, ఆయనకు నీకు అనుగ్రహించిన కిరీటాన్ని మర్చిపోతావు, ఆయన నీకు అనుగ్రహించిన శక్తిని మర్చిపోతావు, ఆయన నీకు అనుగ్రహించిన ఆశీర్వాదం మర్చిపోతావు. మానవ స్వభావం అది. దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదాన్ని ఈరోజు మన జీవితంలో మర్చిపోతున్నాం అని అంటే, ఒకరోజు మన జీవితంలో శ్రమ అనుగ్రహింపబడుతుందని మనకు తెలుసు కాబట్టి, ఆ శ్రమ ఒకవేళ సడన్ గా కనుక ఎప్పుడు వస్తుందో తెలియకుండా కనుక సడన్ గా కనుక మన జీవితంలో కనుక ఆహ్వానించబడినట్లయితే, ముందంతా చేసింది దేవుడు క్షణంలో మర్చిపోతాం. వెంటనే అడిగేస్తుంది దేవుడిని, ఇంత శ్రమ పెట్టేసావు నాకు అని. నేను ఒక్కరోజుకి శ్రమ అనుభవించలేం. మనం ఒకరోజుకి బాధను అనుభవించలేం, ఒక్కరోజు నింద అనుభవించలేం. మరి యేసుక్రీస్తు ప్రభువులు వారు ఎన్ని రోజులు అనుభవించాడు? యేసుక్రీస్తు ప్రభువులు వారు ఎంత నరకం అనుభవించారు? యేసుక్రీస్తు ప్రభువుల వారు మన కొరకు ఎన్ని పాట్లు పడ్డాడు భూలోకంలో. ఆయన దరిద్రుడయ్యాడు నిన్ను నన్ను ధనవంతుని చేయడానికి. ఈరోజు ఆ శ్రమలో మనం పాలి భాగస్థులమై ఉన్నామా ప్రియులారా? చూద్దాం ఇంకొద్ది వచనాలు కనుక మనం చదువుకున్నట్లయితే 16వ వచనం చదవండి ప్రియులారా. 15 వదిలేసి 16వ వచనం చదవండి. ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల
అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. ఎంత గొప్ప వాక్యం చూడండి. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచాలంట. ఏ పేరును బట్టి? క్రైస్తవుడు. ఆ క్రైస్తవుడు అనే దాంట్లోనే శ్రమ ఉంది. ఆ టైటిల్కే అది యాప్ట్ అంతే, ఆ శ్రమ అనేది. ఆ పేరును బట్టి మనం మహింపరచబడాలంట దేవుణ్ణి. అంటే నేను క్రైస్తవుణ్ణి అని ధైర్యంగా దర్జాగా మనం ఎప్పుడైతే మన మార్గంలో నడుస్తామో ఆశీర్వాదం అనేది మనకు వస్తుంది ప్రియులారా. దేవుని కృప మనకు అనుగ్రహింపబడుతుంది. ఎంత చక్కటి వాక్యం ఇక్కడ పేతురు మనకు లిఖింపబడి ఉన్నాడు చూడండి. ఎవరైనా కూడా క్రైస్తవుడు అని చెప్పుకున్న ప్రతి ఒక్కరంట బాధ అనుభవిస్తే వారు బాధ అనుభవించకుండా, సిగ్గుపడకుండా ఆ పేరును బట్టి దేవుణ్ణి మహింపరచాలంట. ఆ పేరును బట్టి మహింపరచగలుగుతున్నామా ప్రియులారా ఈరోజు దేవుణ్ణి? మన శ్రమలలో నుండి నాకు శ్రమలు అనుగ్రహించావు, నాకు శ్రమలు ఆహ్వానించావు నా జీవితంలోకి నువ్వు. ఓకే, ఏం కాదు, రైట్. ఆ శ్రమలు అన్నిటిని ఎదిరించి నేను నీ కోసం నిలబడతా అని ధైర్యంగా ఈరోజు మన దేవుని కోసం మనం చెప్పగలుగుతామా ప్రియులారా? పేతురుకున్నంత ధైర్యంలో ఒక 10% ఈరోజు మన జీవితంలో మనకున్నా కూడా ప్రతి ఒక్కరు జీవకిరీటం పొందుకునేవారుగా ఉంటారు. ప్రతి ఒక్కరు పాపాన్ని విడిచిపెట్టి, కోపాన్ని విడిచిపెట్టి, మన పాపపు జీవితాన్ని విడిచిపెట్టి దేవుళ్ళో నడవాలి అని అంటే దేవుడు చెప్పిన ప్రతి ఒక్క మాటకి మనం ఎదురు చెప్పకుండా అంగీకరించాలి, ఎదురు చెప్పకుండా ఆహ్వానించాలి. ఇక్కడ ఆగు అంటే ఆగాలి, ఇక్కడ వెళ్ళు అంటే వెళ్ళాలి, ఇక్కడి నుంచి నువ్వు కదలకూడదంటే కదలకుండా ఉండిపోవాలి అంతే అక్కడ. అది దేవుని మాటకు లోబడ్డం అంటే. దేవుని గణపరచడం, మహింపరచడం అంటే అది. పాటలు పాడటం కాదు, గట్టిగా మైకులో వాక్యం చదవడం కాదు. దేవుణ్ణి గణపరచడం, మహింపరచడం అంటే ఏంటో తెలుసా? దేవుని మాటను వినవడం, దేవుని మనం మహిమపరచడం, శ్రమలో మనం పాలి భాగస్థులం అవడం. అది దేవునికి పేరు తెచ్చిపెట్టడం అంటే. దేవుని వాక్యం కోసం చివరికి చచ్చిపోవడం, అది దేవుని కోసం బ్రతకడం అంటే. అలా ఉంటే దేవునితో ఉండడం అంటే. క్రైస్తవుడు అని పేరున్నంత మాత్రం సరిపోదు, దానికి తగినట్టు జీవించాల. నువ్వేంటి నీ క్రిస్టియన్ అని బయట ఎదురుగ్గా చెప్పుకుంటావు అందరికీ, అలా చెప్పుకోకూడదు. నీ జీవితాన్ని చూసి వాళ్ళు అడగాల నువ్వు క్రిస్టియన్వా అని, నువ్వు క్రైస్తవుడువా అని వాళ్ళు అడగాల. నీ మార్పును బట్టి, నీ బతుకుని బట్టి వాళ్ళు అడగాల. మారిన నీ జీవితాన్ని బట్టి వాళ్ళు మారాల. అది నువ్వు దేవుడికి మహింపరచబడడం అంటే. అది నువ్వు దేవుడికి పేరు తెచ్చిపెట్టడం అంటే, దేవుని గణపరచడం అంటే. అది మన జీవితాల్లో ఈరోజు నేర్చుకునేవన్నీ ముందు కొనసాగిపోవాలని నేను కోరుకుంటున్నాను పిల్లలు అందరినీ. మనం నేర్చుకున్న ఈ 4 అంశాలు కూడా మన జీవితంలో నెరవేరాలని అంటే శ్రమకి మనం ఎదురెళ్ళాలి. శ్రమని మనం ఆహ్వానించి జయించేదానికి దేవుడు మనందరికీ శక్తిని అనుగ్రహిస్తాడు తప్పకుండా. ఇంకొక చివరి వచనం కనుక మనం చదువుకున్నట్లయితే, ఈ చివరి వచనం చదువుకుని ముగిస్తాను పిల్లారా నేను. ఈ చివరి వచనం ఏంటంటే 19వ వచనం చదవండి. 18, 17, 16 వదిలేసి 19 చదవండి. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడుచున్న వారు సత్ప్రవర్తన గలవారే నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. ఇంత చక్కటి వాక్యం చూడండి పిల్లారా. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడుతున్న వారు ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా కానీ సత్ప్రవర్తన గలవారే ఉండి నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. నమ్మకమైన సృష్టికర్తకి ఈరోజు మన ఆత్మలను అప్పగించుకొని మన జీవితంలో మనం ముందు కొనసాగిపోవాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని ఆయన దీవించునుగాక. మన కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఆయన తోడే ఉండి కాచి కాపాడి బలపరచునుగాక. ఆమెన్. ప్రార్థన. ప్రేమగల మహిమగల మా దేవుడా, మా రక్షక, వితరముల వరకు మీరును కనికరమును చూపించు దేవుడా. అత్యున్నతుడా, ఉన్నతుడా, ఉన్నవాన్ను అనువాడవని దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తుతురాలు చెల్లించుకుంటున్నాను మా తండ్రి. ప్రేమ స్వరూపిన నా రక్షక, మమ్మల్ని కాపాడు దేవా, నడిపించు దేవా.
మా శ్రమల్లో మాకు తోడు ఉండే దేవా, నీకే స్తుతులు స్తుతురాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. నాయన ఈరోజు ధ్యానించుకున్న రీతిగా నా తండ్రి, బిడ్డలందరి కుటుంబాలలో నా తండ్రి, బిడ్డలందరి జీవితాలలో నా తండ్రి, శ్రమ ఎలా ఆహ్వానించాలి, ఒకవేళ శ్రమ కనుక వాళ్ళ జీవితంలో ఆహ్వానింపబడినట్లయితే ఆ శ్రమకు ఎలా ఎదురెళ్ళి దాన్ని ఎలా జయించాలి అన్న ఒక శక్తిని వాళ్ళకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం నా తండ్రి. ఆ జ్ఞానాన్ని వాళ్ళకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం నా తండ్రి. ఇంకా ఏ కుటుంబాల్లో అయితే నా తండ్రి నాయన క్రైస్తవ్యం అంటే శ్రమ అని తెలియక నా తండ్రి నాయన క్రైస్తవ్యంలోనే మొత్తం శ్రమలు అని కనుక శ్రమ పడుతున్న ప్రతి బిడ్డకి నీ యొక్క జ్ఞానాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం నా తండ్రి. శ్రమ గుండా వెళ్తేనే క్రైస్తవ జీవితానికి అర్థం ఉంటుంది అని ప్రతి ఒక్క బిడ్డకి అర్థం తెలిసి వాళ్ళ జీవితాల్లో వాళ్ళ ముందు కొనసాగిపోయేదానికి నీ సహాయాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం నా తండ్రి. అదేవిధంగా నా తండ్రి క్రీస్తు పరిచయ ఛానల్లో అనేక మంది వాళ్ళ ప్రార్థన అవసరాలు తెలుపుచుండగా ప్రతి ఒక్క ప్రార్థన అవసరం నీ పాదాలు చెంత పెట్టి ఉన్నాం నా తండ్రి. వాళ్ళకి సహాయం చేయమని, వాళ్ళతో నీవు మాట్లాడమని, వాళ్ళకి జవాబును అనుగ్రహించమని వేడుకుంటున్నాం నా తండ్రి. ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క క్రైస్తవ సంఘాన్ని, సంఘ కాపరిని, సేవకుణ్ణి, సువార్థికుణ్ణి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి కాపాడి బలపరచమని వేడుకుంటూ, ప్రతి ఒక్కరిని నీ పనిముట్లుగా వాడుకోమని వేడుకుంటూ, నీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని, నీ కృపచేత మమ్మల్ని బలపరచమని, శ్రమల్లో మాకు తోడుండమని వేడుకుంటూ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన మహిమగల శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని పొందుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.